సూర్యుడు ఇంకా సూర్యుడి చుట్టూ ఉన్న గ్రహాలను కలిపి సౌర కుటుంబం అని ఎందుకు అంటారు? అలాగే డ్రాగన్ బ్రీత్ అనే మిరపకాయ తింటే ఎందుకు చనిపోతారు? ఇంకా యాంటీ మ్యాటర్ అనేది ఎందుకు అంత ఖరీదైన పదార్థం? ఇంకా ఇలాంటి ఫ్యాక్ట్స్ అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో లాస్ట్ దాకా చూడడానికి మాక్సిమం ట్రై చేయండి. నెంబర్ 1, సూర్యుడిని ఇంకా సూర్యుడి చుట్టూ ఉన్న గ్రహాలను కలిపి సౌర కుటుంబం అని ఎందుకు అంటారు? అయితే సూర్యుడు తన చుట్టూ ఉన్న గ్రహాలకు శక్తిని మరియు కాంతిని అందిస్తాడు. అలాగే మన భూమికి కావాల్సిన వాతావరణాన్ని చంద్రుడు అందిస్తాడు. ఇంకా బృహస్పతి మరియు శని గ్రహాలు అనేవి ఆస్ట్రాయిడ్స్ నుంచి మన భూమిని కాపాడతాయి. సో ఇలా ఒక గ్రహాన్ని ఇంకో గ్రహం అనేది కాపాడుతుంది. కాబట్టి సౌర వ్యవస్థ అనేది ఒక నక్షత్ర వ్యవస్థ మాత్రమే కాదు, అది ఒక కుటుంబం. అందుకే దీన్ని సౌర కుటుంబం అని అంటారు. నెంబర్ 2, డ్రాగన్ బ్రీత్ అనే మిరపకాయ తింటే మనిషి ఎందుకు చనిపోతాడు? అయితే డ్రాగన్ బ్రీత్ అనే మిరపకాయ అనేది చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ దీని కారం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా దీనిలో ఎంత ఎక్కువ కారం ఉంటుందంటే ఈ కారంతో ఒక మనిషిని చంపచ్చు. ఒకవేళ ఎవరైనా మిరపకాయను కనుక తిన్నట్లయితే ఇది ఎక్కువ కారం ఉండటం వల్ల ఆ కారం తట్టుకోలేక ఒక రకమైన అనాఫిలాక్టిక్ షాక్ కు గురవుతారు. ఇంకా మిరపకాయ తిన్న వెంటనే ఇది మన శరీరంలోని శ్వాస మార్గాలను మూసేస్తుంది. అండ్ ఆ తర్వాత ఆటోమేటిక్ గా మనిషి చనిపోతాడు. నెంబర్ 3, యాంటీ మ్యాటర్ అనేది ఎందుకు అంత ఖరీదైంది? ఫ్రెండ్స్, మన ప్రపంచంలోనే ఎక్కువ ఖరీదైన పదార్థం ఈ యాంటీ మ్యాటర్. అయితే ఇది ఎంత ఖరీదైందంటే ఇది కేవలం ఒక గ్రాముకే $25 బిలియన్ ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే 2086 కోట్లు. ఇంకా దీనికి ఇంత కాస్ట్ ఉండడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. అదేంటంటే కేవలం 1 గ్రామ్ యాంటీ మ్యాటర్ తో మొత్తం న్యూయార్క్ సిటీని డిశ్చార్జ్ చేయొచ్చు. అంటే ఈ 1 గ్రామ్ యాంటీ మ్యాటర్ కి ఒక పెద్ద సిటీని డిశ్చార్జ్ చేసేంత పవర్ ఉంటుంది. సో అందుకే దీనికి ఇంత ఎక్కువ కాస్ట్ ఉంటుంది. నెంబర్ 4, పక్షులు అనేవి భూమిపై వాలకుండా గాల్లో ఎంతసేపు ఉండగలుగుతాయి? మహా అయితే ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ ఉండగలుగుతాయి, లేదా అతి కష్టం మీద ఒక రోజు ఉండగలుగుతాయి. కానీ ఆల్బట్రస్ అనే ఒక పక్షి మాత్రం భూమిపై ల్యాండింగ్ లేకుండా కొన్ని రోజులు, నెలలు కాదు కొన్ని సంవత్సరాల దాకా గాల్లోనే ఉండగలుగుతుంది. అయితే ఈ పక్షి అనేది దానికి రెక్కలు వచ్చాక మొదటి 6 సంవత్సరాలు భూమిపై వాలకుండా గాల్లోనే ఉంటుంది. అయితే ఇది వినటానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా. అయితే ఇలా సంవత్సరాల తరబడి గాల్లోనే ఉండగలిగే పవర్ అనేది ఈ పక్షుల్లో ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.